టర్కీకి గ్రీస్కి, టర్కీకి సైప్రస్కి పడదనమాట. సైప్రస్ అనేవి చిన్న దీవులు. ఒకప్పుడు ఒట్టమన్ ఎంపైర్లో భాగంగా ఉండేవన్నమాట. ఒట్టమన్ ఎంపైర్ అంటే ఇస్లామిక్ ఖలీఫేట్ ఎంపైర్ అనుకోవచ్చు కదా. అంటే టర్కీ కూడా అప్పట్లో బాగా కంట్రోల్ ఉండేదన్నమాట ఈ సైప్రస్ దీవుల మీద. ఆ తర్వాత ఇవి బ్రిటన్ చేతిలోకి వెళ్ళిపోయాయి. బ్రిటన్ అన్ని దేశాలు అన్ని ప్రాంతాలు కాలనైజ్ చేసే టైంలో బ్రిటన్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయాయి అనమాట. ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కంప్లీట్గా ఈ దీవులు బ్రిటన్ కంట్రోల్ చేసిందనమాట. ఆ తర్వాత 1960లో సైప్రస్కి ఇండిపెండెన్స్ వచ్చింది. అయితే ఇక్కడ సైప్రస్ని ఎవరు కంట్రోల్ చేయాలి? దగ్గరలో ఉన్న గ్రీస్ దేశమా, ఆ టర్కీ దేశమా? ఎందుకంటే సైప్రస్లో అప్పటికే ఆ దీవుల్లో చాలామంది గ్రీస్ పౌరులు మరియు టర్కీ పౌరులు ఉన్నారనమాట. అప్పట్లో ఒక కూప్ అయింది, చాలా పెద్ద ఇష్యూ అయిందనమాట. చివరికి ఏమైందంటే సైప్రస్లో ఒక గ్రీన్ జోన్ అనేది ఏర్పడింది. పైన నార్థన్ సైప్రస్లో ఉండే వాళ్ళందరూ కూడా టర్కీ కంట్రోల్ అనమాట. నార్థన్ సైప్రస్ అనేది, సదరన్ సైప్రస్ అంతా కూడా గ్రీస్ కంట్రోల్. ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా గ్రీస్ కంట్రోల్ ఎక్కువ ఉంది, కానీ నార్థన్ సైప్రస్లో మాత్రం టర్కీ కంట్రోల్ ఉందన్నమాట. ఆ నార్థన్ సైప్రస్ తన కంట్రోల్లో ఉందని చెప్పి కేవలం టర్కీ మాత్రమే గుర్తిస్తుంది.